నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠీశ్వర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతునిస్తూ తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజును ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తమిళిసై బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశం సురక్షితంగా సుభిక్షగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని తమిళిసై సౌందరరాజును ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు బీజేపీ రాష్ట్ర జిల్లా స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు ప్రధాని కాంగ్రెస్ కు ఓటు రాసిన ఎవరు ప్రధాని వేసిన ఎవరు ప్రధాని బీజేపీకు ఓటు వేసిన ఎవరు ప్రధాని మోడీజీ స్ట్రాంగ్ లీడర్ మోడీజీ. మీ అందరూ కమలపు గుర్తు ఓటు మీ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ఈ దేశం సురక్షితంగా ఉండాలి, ఈ దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగలంటే మోడీజీ ప్రధాని కావాలి. అదేవిధంగా నిజామాబాద్ అభివృద్ధి చెందాలి, నిజామాబాద్ సురక్షితంగా ఉండాలి, దేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవ్వండి జరగండి అరవింద్ ధర్మగిరి తమ్ముడు ఎంపీ కావాలి. ఎన్నిక వచ్చిందమ్మా, ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, కానీ ఇది నరేంద్ర మోడీ ఎన్నికమ్మా, నరేంద్ర మోడీ ఎన్నిక ఇది. దేశ భవిష్యత్తు దేశ సురక్షితంగా ఉండాలంటే ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. హిందువులందరికీ భవిష్యత్తులో మన తరాలన్నీ మన ధర్మం మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుకునే ఎన్నిక ఇది. ఇవాళ ఉగ్రవాద సంస్థలు సున్నీ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి బ్యాండ్ ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి బహిర్గతంగా సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కనీసం సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తున్న లేఖలు రాస్తే దాన్ని